కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నా 2003 నుంచి 2004 నుంచి వచ్చే పెన్షన్లు దాదాపు 4 లక్షలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఉరవకొండ నియోజకవర్గం కూడు మండలంలో వినాయక చవితి సందర్భంగా ఉద్యానవన శాఖ ఉచితంగా మొక్కలు పంపిణీ చేసింది. ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ నీలవేణి తెలిపారు. ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ భాగంగా లక్షల సంఖ్యలో మొక్కలను గ్రామాల్లో అందిస్తామని, నర్సరీలో 25 రకాల పండ్ల మొక్కలు, టేకు, ఎర్రచందనం పెంపకం జరుగుతుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోనూ మొక్కలు నాటుతామని, మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. బిల్వపత్రి, తులసి మొక్కలు భక్తులకు ప్రత్యేకంగా పంపిణీ చేయబడుతున్నాయి. నమస్కారము, నా పేరు నీలవేణి, కూడేరు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ ఆఫీసర్. మేము ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్లో 1,00,000 మొక్కలు కూడేరు నర్సరీలో పెంచడం అనేది జరిగింది. సో ఆ 1,00,000 మొక్కల్ని మునుపు మెగా పీటీఎంలో ఇచ్చాము. అలాగనే రైతులకి కూడా సప్లై చేస్తున్నాము. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఊరూరుగా తిరుగుతూ మొక్కల్ని, మా దగ్గర ఉన్న మొక్కల్ని పంపిణీ చేస్తున్నాము. ఈరోజు ప్రస్తుతం కూడేరు సంగమేశ్వర స్వామి గుడి దగ్గర ఈశ్వరునికి ప్రత్యేకంగా పూజించే బిల్వపత్రము, తర్వాత తులసి మొక్కలు పంపిణీ చేస్తున్నాము. ఇవి కాకోకుండా కూడేరు నర్సరీలో దాదాపుగా 25 రకాల మొక్కలు అనేటివి పెంచినాము. వాటిలో పండ్ల మొక్కలు ఉన్నాయి, తర్వాత టేకు, ఎర్రచందనము, మహాగని, ఇలాగా చాలా వరకు 25 రకాల మొక్కలు అనేది పెంచుతున్నాము. ఈ మొక్కల్ని పెంచాలి. తర్వాత మొక్కల వల్ల, ఈ చెట్లను పెంచడం వల్ల వాటి వల్ల జరిగే ఉపయోగాలు, చెట్ల పెంపకం యొక్క ఆవశ్యకతను ఈ విధంగా ఊరూరుగా ప్రచారం చేస్తూ ప్రజలకి, స్కూల్స్కి, గవర్నమెంట్ ఆఫీసెస్కి ప్రతి ఒక్క చోట కూడా మొక్కలు పంపిణీ చేస్తున్నాము. ముఖ్యంగా మొక్కల యొక్క ఉపయోగాలు